సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ అడుగుతున్నారు. క్రైస్తవులు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చా, మనం ఓటు వేయచ్చా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా వేయాలి. ఈ ఎలక్షన్స్లో ఎవరికి ఓటేద్దాం, ఎవరికి ఓటేయాలి? చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందరూ కూడా మంచి హామీలు ఇస్తున్నారు, మంచి వాగ్దానాలు చేస్తున్నారు. మేము మీకు సమగ్రమైన పరిపాలన అందిస్తాము, అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెడుతున్నాం, మిమ్మల్ని సుభిక్షంగా చూసుకుంటామని ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తున్నారు. మరి ఓటు వేసేటువంటి విధానంలో, ఓటు వేసేటప్పుడు మనం దైవిక జ్ఞానాన్ని మనము కోరుకోవాలండి. మీలో ఎవరికైతే జ్ఞానం కొదుగున్నదో వాడు దేవుణ్ణి అడుగువలని లేఖనాలు సెలవిస్తున్నాయి. బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయనందు గుప్తంలో ఉన్నాయి. కాబట్టి మనం ఓటు వేసే ముందు ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఏ రాజకీయ పార్టీకి మేము ఓటేస్తే మా జీవితాలు ఆనందంగా ఉంటాయి, సుభిక్షంగా వారు పరిపాలన చేయగలుగుతారు. జ్ఞానంతో మనము ఎలక్షన్స్లోకి వెళ్దాం. తద్వారా భారతదేశానికి ఒక సమర్థవంతమైనటువంటి న్యాయ పరిపాలన అందించేటువంటి ప్రధానమంత్రి, అదే మన రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి రావాలని మనం ప్రార్థన చేయాలి. అఫ్కోర్స్ దేవుడు రాజున్న అధికారులను ఆయన నియమిస్తాడు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు మంచి పరిపాలకుల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంటలో ఏది మీద సందేహం లేదు. ప్రజా పరిపాలకులు వాగ్దానాలు చేస్తున్నారు, మంచిదే. కానీ వాగ్దానాలు ఎంతవరకు వారు నెరవేరుస్తున్నారు, ఎంతవరకు వాటి యందు నమ్మకంగా ఉన్నారో లేరో మనకు తెలియదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేస్తే ఆకాశము భూమిని గతించిపోతాము, కానీ ఆయన వాగ్దానాలు ఏనాడు కూడా గతించవు. కాబట్టి ఆయన వాగ్దానాలు స్థిరమైనటువంటివి, ఆయన వాగ్దానాలు నమ్మదగినటువంటివి, ఆయన వాగ్దానాలు సత్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మీకు చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించి మీ యొక్క కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాలని, చక్కటి తెలివిని వివేచనను ప్రభు మీకు ఇవ్వాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.